నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ అత్యంత సన్నిహితుడు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. మరి గత 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన చేసిన ఒక ట్వీట్ అయితే ఆసక్తికరంగా ఉంది. మరి దీని గురించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకన్ రావు గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, 2024 సార్వత్రిక ఎన్నికల ముందు విజయసాయిరెడ్డి ఎండ్ ఆఫ్ టీడీపీ ఇన్ రాజ్యసభ అయిపోయింది, ఎండ్ ఆఫ్ టీడీపీ ఇన్ తెలంగాణ అయిపోయింది, ఇంకా ఈ ఎన్నికలు వస్తే ఎండ్ ఆఫ్ టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది అంటూ ట్వీట్ చేశాడు సార్. కానీ మనం చూసాము ఘన విజయంగా విజయ దుందు మోగించి మరి 2024 ఎన్నికల్లో విజయం సాధించింది కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చింది. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రాజకీయ లైఫ్కి ఎండ్ పలకడానికి కారణం ఏమంటారు? అసలు ఏంటి సార్? అది ఒక రాజకీయ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఈరోజు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేని మాట వాస్తవమే. సిద్ధాంతాల మీద ఉన్నటువంటి పార్టీ ఇప్పటికీ మనుగడ సాగిస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ప్రాతినిధ్యం ఉందా లేదా, శాసనసభలోను లోక్సభలోనూ ప్రాతినిధ్యం ఉందా లేదా అనే దానికంటే కూడా పోరాటం ద్వారానో ప్రజా సమస్యల గురించి వాళ్ళు గొంతు ఎత్తినందువల్ల వాళ్ళకి ఒక ఉనికి అనేది ఉంది. ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజుకి వాళ్ళ ప్రాధాన్యత తగ్గినా, వాళ్ళ యొక్క కోటలు బీటలు వారుతున్నా ఇంకా వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు ఇంకా అట్లానే కొనసాగుతూనే ఉన్నారు. తరువాత ప్రాంతీయ పార్టీల విషయాలకు వచ్చేతలకి తమిళనాడులో అన్నాడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, వీళ్ళు ఇప్పుడు 41 సంవత్సరాలు పూర్తయిపోయినాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో. ఇప్పటితోటి 42వ సంవత్సరం కూడా పూర్తయిపోయింది. రేపు మార్చి 29కి 43వ సంవత్సరం పూర్తవుతుంది. మరి ఈ విధంగా చూసుకుంటా ఉంటే పడి లేచిన కెరటం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు 10 సార్లు ఎన్నికలకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీ. 6 పర్యాయాలు గెలిచింది, 4 సార్లు ఓడిపోయింది. అయినా సరే ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కారణం ఏంటంటే, ఒక పార్టీ అనేది ప్రజల కోసమే పుట్టిన పార్టీ, ప్రజా సమస్యల గురించి పోరాడిన పార్టీ, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇంకా ప్రజా సమస్యల గురించి ఇప్పుడున్న నాయకులు కూడా పోరాడారు కాబట్టి, ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టారు కాబట్టి, ప్రజలు కూడా వాళ్ళ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే శిక్షించారు, అలాగే తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. కొన్ని అసత్య ప్రచారాలను నమ్మి 2 పర్యాయాలు కూడా ఓడిపోవడం కూడా జరిగింది. సరే, మిగిలిన 2 స్వయం కృపారాధం. మరి ఈ పరిస్థితుల్లో ఈ పార్టీ ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఈరోజు అది కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. విజయసాయిరెడ్డి గారు చెప్పాడు రాజ్యసభలో లేదు అని చెప్పని. 6 నెలలు తిరగతలిగి ప్రాతినిధ్యం వచ్చింది. ఈరోజు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు నీకు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కానీ ఈరోజు మీరు 4 దాంట్లోంచి నీతో పాటు 4 తప్పుకున్నారు, 7. 2028 నాటికి మీ ప్రాతినిధ్యం మొత్తం పూర్తిగా తుడిచిపెట్టిపోతూ ఉంటుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మరి ఈ పరిస్థితుల్లో నీవు అన్నమాట నీకే వస్తూ ఉంది. తెలంగాణ గురించి మాట్లాడావు. తెలంగాణలో రేపు పొద్దున ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవు. నువ్వు అసలు పోటీయే చేయలేదు. 2018, 2023 నువ్వు పోటీయే చేయలేదు. 2018 తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, 2 శాసనసభ్యుల్ని గెలిపించుకుంది. 2023 నాటికి పోటీ చేయలేదు. రేపు 2028 నాటికి పోటీకి సిద్ధంగా ఉంది. ఆ విధంగా ప్రణాళిక రచించుకుంటా ఉంది. నువ్వు ఎప్పుడు నీ పార్టీని మూసేసుకుందామని చెప్పి నీ నాయకుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. దానికి అనుబంధంగానే ఈరోజు నువ్వు నిన్నేమో పార్టీకి దూరంగా ఉన్నావు, ఈరోజేమో రాజ్యసభకు కూడా నువ్వు వదులుకున్నావు. అంటే నువ్వు అన్నది నీకే జూన్ 4 అని చెప్పి నువ్వు చెప్పావు. జూన్ 4లో మీరు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు, 151 స్థానానికి. ముఖ్యంగా దానికి చెప్పుకోవటానికి వస్తే అమరావతి ప్రాంతం మైలామ తల్లులు కావచ్చు, రైతు బిడ్డలు కావచ్చు, 29 గ్రామాల ప్రజలు, 33,543 ఎకరాలు రాజధాని కోసం త్యాగం చేస్తే వాళ్ళని అవమానించారు, వాళ్ళ మీద దాడులు చేశారు, వాళ్ళ మీద అక్రమంగా అభియోగాలు మోపారు. ఇప్పటికీ న్యాయస్థానాల చుట్టూ తిప్పుతున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించారు. వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు. వాళ్ళ వ్యక్తిత్వ హననం కూడా చేసావు, నువ్వు కూడా చేసావు. మరి ఈరోజు 151లో అమరావతి అనేది 5 అక్షరాలు, అంటే 5. ఆ 5ని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని గుర్తించారు కాబట్టి ఆ 5ని తీసుకెళ్ళి మీకు 11 మాత్రమే మిగిల్చారు. అది కూడా తెలుసుకోలేని అజ్ఞానులు మీరు. నువ్వు ఆ రోజు పెట్టినటువంటి టీటుకు సంబంధించి ఈరోజు నువ్వు ఆ పార్టీ నుంచి వైదొలిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుంటా ఉంటే నీ పార్టీ ఎంత బలమైందో, రాజకీయంగా మీరు ఏ విధంగా అడుగులు వేస్తున్నారో, మీ పార్టీ ఒక సిద్ధాంతం అనేది లేకుండా భావోద్వేగాలతో వచ్చిన పార్టీ కాబట్టి మీరు ఆ విధంగానే వెళ్ళిపోతా ఉన్నారు. మీ నాయకుడికి రాజకీయం తెలియదు, మీకు రాజకీయం తెలియదు, మీకల్లా దోచుకోవడం దాచుకోవటం,
అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవడం తప్ప ఆ దోచుకున్న సొమ్ముని నల్లధనాన్ని తెల్లధనంగా ఎలా చేయొచ్చో నువ్వు వాళ్ళకు ఉపయోగపడ్డావు. ఈరోజు నీ పరిస్థితి అర్థమైపోయింది. న్యాయస్థానాలు నిన్ను పిలుస్తున్నాయి, నీ అధినాయకుడిని పిలుస్తున్నాయి. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నిన్ను రమ్మంటా ఉంది. ఒక్కొక్క అంశాలన్నీ ఇప్పుడు నీ పేర్లు దాంట్లో పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి 1-2 నెలల్లో నీకు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నీ కారాగావాసం తప్పదనేది సుస్పష్టంగా నీకు అర్థమైపోయిన తర్వాతే ఈరోజు నువ్వు ఈ పని చేసావని అయితే మేము భావిస్తున్నాం. ఇక నువ్వు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీని ఎవ్వరు వచ్చినా కూడా ఏమీ చేయలేరు. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, రాజకీయం చేస్తుంది, కింద మీద పడి ప్రభుత్వాలకు వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఇరికిపోయినా కూడా మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే ఛాన్సు ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. మీ పార్టీ 2029 నాటికి అసలు ఎక్కడా పోటీ చేయడానికి ఒక్కళ్ళు ఉండదు. అసలు ఈ లోపు మీరు పార్టీని మూసేయకపోతే కదా. ఓకే సార్ ఈ రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సార్. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అబద్ధాలు చెప్పలేను, అందుకే రాజకీయాల ఒక్క మాట అడుగుతాను దాని గురించి. నువ్వు అబద్ధాలు చెప్పవు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది. కేవీ రావు గారిని తిరుమల వెంకన్న సన్నిధికి వచ్చేసి ప్రమాణం చేయమని చెప్పావు కదా. నేను మాట్లాడేది అంతకుముందు ఒక మాట అంటే వీళ్ళు ప్రశ్నిస్తే నాకు గుర్తులేదు, నేను అనలేదు అని అన్నాడు కదా. ఇప్పుడు ఇదే పింక్ డైమండ్ గురించి నువ్వు మాట్లాడావు కదా, పింక్ డైమండ్ గురించి. మరి అది కూడా నువ్వు అబద్ధం ఆడలేదని అంటున్నావు కదా. మరి ఆ మాట నువ్వు అన్నావా లేదా? ఈరోజు నీ నోరు తెరిస్తే ఇప్పటి వరకు నువ్వు చెప్పిన నిజాలేంటి? 5 సంవత్సరాలు నువ్వు మాట్లాడిన నిజాలేంటి? ఒక్క నిజం చెప్పు. అంతకుముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిజం చెప్పు. విజయసాయి రెడ్డి అని నేను అనే పదం తప్ప నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక్క నిజాన్ని చూపించు. అబద్ధమే పరమావిధిగా మీరు మీ పార్టీ వాళ్ళు కొనసాగించారు కాబట్టే, ప్రజలు దాన్ని గుర్తించారు కాబట్టే ఒక్కసారి నమ్మారు మిమ్మల్ని. ఒక్కసారి నమ్మారు, ఏదో చేస్తారంటే నమ్మారు. ఇంతకంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పి మీరు నమ్మించారు కాబట్టి వాళ్ళు నమ్మారు. 50 సంవత్సరాలు మిమ్మల్ని మర్చిపోయిన విధంగా మీరు పరిపాలన చేశారు. 50 సంవత్సరాలు మీ పేరు చేస్తే ఉలిక్కి పడతారు ప్రజలు. కాబట్టి మీరు కానీ, మీ పార్టీ సభ్యులు కానీ, మీ పార్టీ కానీ మనుగడ ఆంధ్ర రాష్ట్రంలో చేస్తుంది అనే మాట మాత్రం మీరు మర్చిపోండి. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అతను ఎప్పుడు నిజం చెప్పడు కాబట్టి అతని గురించి ఈరోజు ఆ పార్టీకి అతను ఉన్నా పెద్ద ఉపయోగం లేదు. అతను ఏందంటే దొంగ లెక్కలు రాసి నల్లధనాన్ని తెల్లధనం ఎలా చేయొచ్చు, ఏ కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు, తద్వారా దాన్ని ప్రజలందరికి ముందు చూపించేసి ధనవంతుడిగా చూపించే కార్యక్రమంలో దోచుకున్న ధనాన్ని ఆ విధంగా పెట్టుబడులు పెట్టేగా డొల్ల కంపెనీలను తీసుకొచ్చేసి చేసే విధానంలో సిద్ధాస్తుడు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినా నీకు రాజ్యసభ ఇవ్వటం కూడా జరిగింది. నువ్వు ఏ రోజు ప్రజాక్షేత్రంలో మొన్న తప్ప ఎప్పుడు ప్రజాక్షేత్రంలో నువ్వు నిలబడలేదు కదా. 2వ స్థానంలో ఉన్న నువ్వు ఆ పార్టీలో దేనికోసం నిన్ను అట్టిపెట్టుకున్నారు? దేనికోసం ఇన్నాళ్ళు నిన్ను బరాయించారు వాళ్ళు? ఒకే ఒక్క కారణం, నువ్వు బయటికి వెళ్తే వాళ్ళ లోగుట్లన్నీ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కడ చెబుతావు అన్న భయం కొద్దీ వాళ్ళు నిన్ను అట్టిపెట్టారు. నువ్వు కూడా బయటికి వెళ్తే వివేకానంద రెడ్డి గారికి ఏం జరిగిందో నీకు తెలుసు కాబట్టి, ఎదురు తిరిగి మాట్లాడితే ఏం జరిగిందో నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు దాకా నువ్వు అక్కడ ఉన్నావని చెప్పినైతే భావిస్తున్నావు. ఈరోజు కూడా ఏం చెప్పాడు అతను? ఎక్కడ కూడా నేను ఇంకా దానికి విధేయుణ్ణి, నన్ను మోడీ గారు, అమిత్ షా గారు 9 సంవత్సరాలు కాపాడారు అని చెప్పని మాట్లాడుతున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? రెండోది, చంద్రబాబు నాయుడు గారితో నాకు కుటుంబపరమైన విభేదాలు లేవు, రాజకీయ విభేదాలే అని అన్నావు. రాజకీయ విభేదాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అన్నం తినేవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారా? ఈరోజు నువ్వు చేసిన ఘోరాలకి, నేరాలకి విశాఖపట్నం వేదికగా నువ్వు చేసినటువంటి భూదందాలకు కావచ్చు, అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మహానుభావుడు ఎప్పుడూ పరులు కూడా చేయెత్తి నమస్కరించే అశోక్ గజపతిరాజు గారిని నువ్వు కించపరిచిన విధానం కావచ్చు, 106 గుళ్ళు మీద ఆయన ట్రస్టీగా ఉంటే దాన్ని స్వాధీనం చేసుకోవడానికి, దాని పేరు మీద ఉన్నటువంటి మానస ట్రస్ట్ పేరు మీద ఉన్నటువంటి 28,000 ఎకరాలు దోచుకోవడానికి మీరు పన్నిన కుట్రలన్నీ న్యాయస్థానం ఆ దేవుడు కాపాడాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే విశాఖపట్నంలో నువ్వు చేసిన దందాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి కదా. నీ కుమార్తె అక్రమంగా కట్టడాన్ని కూల్చివేయడం కూడా జరిగింది కదా. కేవీ రావు విషయంలో బయటకు వచ్చింది కదా. గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరిగింది కదా. నువ్వు ఆ రోజు నిన్న ఈ రోజు కూడా ఏం చెబుతున్నావు? నువ్వు నాకు తెలియదు, నేను ఆయనతో ఎప్పుడు కలుసుకోలేదు, ఈ విధంగానే మాట్లాడుతూనే ఉన్నావు కదా నువ్వు. కాబట్టి ఇవన్నీ రేపు పొద్దున మీకు అందరికి అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళతో పాటు పనిచేసిన అధికారులను తీసుకొని వస్తే అభియోగాలకు సంబంధించి వాళ్ళు విచారించే సమయంలో ఏం చెబుతున్నారు? నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. మీరందరూ ఒకే బాణి అనేది అర్థమైపోతూ ఉంది. కాబట్టి విజయసాయి రెడ్డి చెప్పేది ఏది నిజమైతే కాదు, అతన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు.
అతను ఈరోజు పశ్చాత్తపడ్డారని మనం అనుకోవాల్సిన అవసరమే లేదు. చేసిన పనులకి, దుర్మార్గాలకి, దోపిడీలకి, దొంగతనాలకి అతని ద్వారానే, అతని ప్రమేయంతో జరిగినాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అతను కఠినంగా శిక్షించాలని, న్యాయస్థానాలు కూడా అదే క్రమంలో ముందుకెళ్తున్నాయి. కాబట్టి వీలైనంత త్వరలోనే అతని కారాగార వాసం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. మరి ఆయన ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డాడో వాటి అన్నిటికీ అయితే ఆయనకి శిక్ష పడుతుందని చెప్పి, అదే విధంగా 2029 నాటికి వైసీపీఏ కనుమరుగవుతుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.